ఇదో విచిత్రమైన కేసు. ఎవరైనా బంగారం దొంగిలిస్తే వెళ్లి ఎక్కడో సీక్రెట్ గా అమ్ముకొని సొమ్ము చేసుకుంటారు. కానీ ఇక్కడ జరిగింది వేరే. దొంగతనం చేసిన బంగారం చెయ్యి అయితే మారింది, కానీ అక్కడే ఆ దొంగకి అదిరిపోయే ట్విస్ట్ కూడా వచ్చింది. ఆ ట్విస్ట్ కి ఎలా రియాక్ట్ కావాలో కూడా అర్థం కాలేదు అతనికి. తీరా తేరుకునే లోపే వెళ్లి జైల్లో పడ్డాడు. రాజ్ కుమార్, ఇతను బీహార్ లో ఉంటాడు. ఇతని ఉద్యోగం దొంగతనం చేయటం. మరి ఏం చదువుకోలేదో, లేకపోతే చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం రాలేదో, లేకపోతే కష్టపడి సంపాదించడం ఎందుకు అనుకున్నాడో కానీ దొంగతనాన్నే జాబ్ గా మార్చుకున్నాడు. అయితే చేసే దొంగతనాలు ఒక్కడే చేసేవాడు కాదు. తనలాగే దొంగతనాలు చేసేవాళ్ళని ఫ్రెండ్స్ గా చేసుకుని వాళ్లతో చేతులు కలిపి దొంగతనాలు చేసేవాడు. దొంగిలించిన బంగారాన్ని అందరూ కలిసి సీక్రెట్ గా అమ్ముకునేవారు. డబ్బైతే వాటిని తీసుకొని పంచుకునేవారు. ఇకపోతే దొంగైనంత మాత్రాన నాకు కూడా హృదయం ఉంటుంది కదా అని ఈ రాజ్ కుమార్ మమత అనే గర్ల్ ఫ్రెండ్ ని సెట్ చేసుకున్నాడు. దొంగతనాలు చేయగా వచ్చే డబ్బులలో కొంత ఆమెకిచ్చి మిగిలింది తను జల్సాగా ఖర్చు పెట్టుకుంటూ జీవితాన్ని 3 దొంగతనాలు 6 దోపిడీల మాదిరిగా బిందాస్ గా గడిపేస్తున్నాడు. ఈ రాజు ఓ దొంగ అని తెలిసి కూడా మమత అతన్ని ప్రేమించింది. మరి దొంగతనం చేసిన సొత్తులో కొంత తనకి ఇస్తున్నాడనో లేక ప్రియుడి చేతివాటం చూసో కానీ ఆమె అతనికి పడిపోయింది. అయితే జనవరి 2న కూడా యథాప్రకారం తన ముఠాతో కలిసి దొంగతనానికి రెడీ అయిపోయాడు రాజ్. కానీ ఈసారి రాజ్ దొంగతనం చేయాలనుకుంది ఇంట్లో కాదు, గుళ్ళో. ఓ రోజు రాజు ప్రియురాలతో కలిసి పుల్వారి షరీఫ్ లోని శివ్ మందిర్ మరియు దుర్గా మందిర్లకు వెళ్లాడు. అప్పుడే అతని కళ్ళు అమ్మవారి నగల మీద పడ్డాయి. ప్రియురాలు కూడా ఆ నగలు చాలా బాగున్నాయని అనటంతో ఎలాగైనా ఆ నగలను ఎత్తేసి ప్రియురాలకి గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాడు. నా ప్రియురాలు ఆశపడితే ఆ దేవత నగలేంటి, అవసరమైతే విగ్రహాన్ని కూడా ఎత్తుకొచ్చేస్తా అంటూ తన ముఠా వాళ్లకు విషయం చెప్పి జనవరి 2న రాత్రి టైంలో వాళ్లతో కలిసి దొంగతనానికి వెళ్లాడు. అసలే దొంగతనాలు చేయటంలో ఆరితేరిన రాజ్ తను అనుకున్నట్లుగానే శివ మందిర్, దుర్గా మందిర్లలో నగలు, హుండీలో ఉన్న డబ్బుని దొంగతనం చేశాడు. డబ్బుని, నగల్ని అందరూ సమానంగా పంచుకున్నారు. అయితే తన వాటాగా వచ్చిన అమ్మవారి నగలని ప్రియురాలు ఆశపడిందని ఆమెకు కానుకగా ఇవ్వాలనుకున్నాడు ప్రియుడు. వెంటనే ఆమె ఇంటికి వెళ్లిపోయాడు. నీకో సర్ప్రైజ్ అంటూ దొంగిలించిన నగలను ఆమెకు చూపించాడు. ఆ నగలను చూడగానే ప్రియురాలు ఎగిరి గంతేసింది. ఆనందంగా ఆ నగలను తీసుకొని అలంకరించుకుంది. తన కోరిక తీర్చినందుకు ప్రియుడి కోరిక తీర్చి పంపింది. అయితే ఇక్కడే మమతకు దురాశ పుట్టింది. ఆ అమ్మవారి నగలను ప్రియుడికి తెలియకుండా అమ్ముకొని సొమ్ము చేసుకుంటే ఎలా ఉంటుంది అనుకుంది. ఆలోచన రాగానే నగలను తీసుకువెళ్లి అమ్మి సొమ్ము చేసుకుంది. అయితే ఇక్కడ నగలమ్ముకున్న ప్రియురాలు బాగానే ఉంది, కానీ ప్రియుడికే అసలు కష్టాలన్నీ మొదలయ్యాయి. ఎప్పుడు దొంగతనానికి వెళ్లినా ప్రీ ప్లాన్డ్ గా దొరికిపోకుండా జాగ్రత్త పడే రాజ్ ఆ రోజు మాత్రం ఆ టెంపుల్ ముందున్న సీసీ కెమెరాకి దొరికిపోయాడు. దొంగతనానికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించాడు. కానీ వాటిల్లో కొన్ని పనిచేయకపోవడంతో అన్ని పనిచేయటం లేదులే అని భ్రమపడ్డాడు రాజ్. కానీ వాటిల్లో ఓ కెమెరా బాగా పనిచేస్తుంది. అది గమనించుకోకుండా దొంగతనం చేసి వెళుతూ ఉండగా గుడి ముందు ఉన్న సీసీ కెమెరాలో పడ్డాడు రాజ్. తెల్లవారేసరికి 2 గుళ్లలో నగలు మాయం కావటంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆ గుడి ముందు ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా అమ్మవారి నగలను మూట కట్టుకుని రాజ్ వెళుతూ ఉండటం అందులో రికార్డ్ కావటంతో అప్పటి నుండి రాజ్ ను పట్టుకునే ప్రయత్నాలు చేస్తూ మరో పక్క దొంగతనం చేసిన నగలని ఎక్కడ అమ్మారా అన్న కోణంలో దర్యాప్తు చేయగా ఓ దుకాణంలో వాటిని అమ్మినట్లుగా తేలింది. అవి ఎవరు అమ్మారా అని ఎంక్వైరీ చేస్తే మమత అనే యువతి అమ్మినట్లు తేలింది. దీంతో మమతను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళు పట్టుకోగానే మమతకు ఏం అర్థం కాలేదు. నేనే దొంగతనం చేయలేదు, నా ప్రియుడే దొంగతనం చేసి ఆ నగలను నాకిచ్చాడు. జస్ట్ నేను వాటిని అమ్ముకున్నా అంతే, నన్ను వదిలేమంది. కానీ పోలీసులు మాత్రం ఆమెను వదలకుండా ఆమె ద్వారా ప్రియుడు రాజ్ ని పట్టుకొని ఇద్దరిని జాయింట్ గా అరెస్ట్ చేశారు. అప్పటికే ఈ ముఠా గురించి పోలీసులు వెతుకుతూ ఉండటంతో వారు వెతుకుతున్న ముఠాల సభ్యుడే ఈ రాజ్ అని తేలింది. ప్రియురాలు కక్కుర్తి చూసి అదిరిపడ్డాడు ప్రియుడు. డబ్బు కావాలంటే నేను ఇచ్చేవాణ్ణిగా, ఇలా కక్కుర్తి పడి దొంగతనం చేసిన బంగారాన్ని తనకు తెలియకుండా అమ్ముకొని ఇప్పుడు నన్ను జైల్లో పడేసేలా చేసింది అని ప్రియురాల్ని తిట్టుకున్నాడు ప్రియుడు. పోలీసులు ప్రియురాలని కూడా ఏం వదల్లేదు. బంగారాన్ని దొంగతనంగా అమ్ముకున్నందుకు ఆమెను కూడా అరెస్ట్ చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.